సుఖరాం బోస్ 18 ఏళ్ల యువకుడు బాంబులు వేసి బ్రిటిష్ వారిని చంపుతాడు. మీకు బాంబులు వేయడం నేర్పుతాను, మీరు బాంబులు వేయవచ్చు. ఆయనే అల్లూరి సీతారామరాజు. చంద్రశేఖర్ ఆజాద్ తనని తానే కాల్చుకొని చనిపోతాడు. డాక్టర్ జీ గడ్డి కోస్తూ ఉంటారు, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. జడ్జి ముందు మొట్టమొదటిగా డాక్టర్ కాంచన్ ముక్లుకర్ దీదీజీ. వీరు వచ్చేసి క్వాలిఫికేషన్ ఎంకామ్, ఎంబీఏ, బిఎడ్, పిహెచ్డి. ప్రెసెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ వైస్ ప్రిన్సిపల్ at ధ్రువ డిగ్రీ కాలేజ్, భాగ్యనగర్. Former Central Film Censor Board advisory member appointed by Government of India. Authored books for commerce, published and presented in many research papers at national and international level journals. అలాగే ఆర్ఎస్ఎస్ వింగ్ రాష్ట్రీయ సేవికా సమితి తెలంగాణ ప్రాంత తరుణ ప్రముఖ్. కుటుంబ ప్రబోధం గురించి డాక్టర్ కాంచన్ దీది గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి నా నమస్కారం. నాకు ఇచ్చిన అంశం కుటుంబ ప్రబోధం. కుటుంబ ప్రబోధంలో నాకు ఈ విషయంలో ఏం మాట్లాడమని చెప్పారో ఫస్ట్ నేను అది ఇస్తాను. ఇప్పుడు కుటుంబ ప్రబోధం గురించి ఎందుకు చర్చించాలి, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, కుటుంబంలో ఫ్యామిలీ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి కారణం ఏంటి, సోషల్ మీడియా ద్వారా మనం దాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు, ఈ 3 అంశాల పైన మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మొదటి 10 నుంచి 12 నిమిషాల వరకు నేను విషయ ప్రస్తావన చేస్తాను. తర్వాత ప్రశ్నలు అడగడమే కాదు, మీకు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, మీ దగ్గర ఐడియాస్ ఉంటే అది ఆ ఐడియాస్ పంచుకుంటే మనం అందరం కలిసి మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో, అందరం ఫేస్ చేస్తున్నామో రకరకాల ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ని పరిష్కార దిశగా మనము వెళ్ళొచ్చు. మనందరము కలిసి దానిపైన ఆలోచన చేస్తే బహుశా అది పరిష్కారం వైపు మనకు తీసుకెళ్తుంది. అసలు ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఇంత బాగా మాట్లాడుకుంటున్నాము కుటుంబాల గురించి, మన కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాము, మన గురించి. ఒకరంటే ఒకరికి గౌరవము, ప్రేమ, అభిమానం ఉంది. సపోజ్ నాకు ఇక్కడ నిలబడ్డప్పుడు మైక్ లో ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్ గా తమ్ముడు వచ్చి మైక్ ఇచ్చేసి వెళ్ళాడు. 1 నిమిషంలోనే స్పందించాడు. నేనెవరో తెలియదు, తన పేరు ఏంటో నాకు తెలియదు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొందరు అరే ఇబ్బంది పడుతున్నారు అక్క అని 1 నిమిషం అనిపించింది. అసలు ఈ థాట్ ఎందుకు రావాలి మనకి కదా? సపోజ్ నాకు ఇక్కడ దగ్గు వచ్చింది, 1 నిమిషం దగ్గాను, ఆగాను, ఇక్కడ అందరికీ ఒక లోపల స్పందన కలుగుతుంది, అక్క మాట్లాడలేకపోతున్నారు, ఎవరైనా వచ్చి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే బాగుండేమో అని ఒక నిమిషం మనకు అనిపిస్తుంది కదా. ఆ థాట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనకు ఆల్రెడీ మన ఇంట్లో సంస్కారం ఇచ్చారు, నువ్వు నేను వేరు కాదు, మనకు ఇంట్లోనే నేను నుండి మన వైపు ప్రయాణం చేయించారు, ఆ దిశగా తీసుకెళ్లారు మనం. అవర్ జర్నీ వాస్ ఫ్రమ్ ఐ టు వి. That journey was given by the mother, by the family, and that is the result we have seen this spandana. మనకి ఆ స్పందన ఉంది. ఈ స్పందనే నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను ఒకటే, మనమంతా ఒకటే. ఈ ఫీలింగ్ మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా వెళ్ళాలి. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇదే విధంగా ఆలోచించాలి.
కానీ ఆ దిశగా మనం వెళ్తున్నామా? మేము ఉమ్మడి కుటుంబంలో పుట్టాము, పెరిగాము, చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నామంటే మా అమ్మ నాన్న, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళందరూ నేర్పించిందే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం. ఈరోజు ఇక్కడ నిలబడ్డారంటే వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమే, అది వారు నేర్పించిందే. కానీ ఈరోజు మా పిల్లలకు అది కరువైతుంది కదా. మా ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళు, కానీ జనరల్గా చూస్తే కదా, తల్లిదండ్రి సమయం లేదు, సిటీలో ఉన్నాము, ర్యాట్ రేస్లో ఉన్నాము, ప్రొద్దున లేస్తే వెళ్ళిపోతాము. ఈ మధ్య మొన్న న్యూస్లో చూశాను, విన్నాను, ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, ప్రొద్దున రెడీ అయ్యాడు, అయిన తర్వాత వాళ్ళ అమ్మ పడుకుంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోయాడు. అమ్మని లేపాడు, అమ్మ లేవలేదు. వాడికి అనిపించింది ఆబ్వియస్ కదా, వీడు లేచినప్పుడు అమ్మ పడుకుంటుంది, వీడు వచ్చినప్పుడు కూడా అమ్మ పడుకొనే ఉంటుంది, ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేస్తుంది కాబట్టి. వాడికి ఎప్పుడు అమ్మ పడుకోనే కనిపిస్తుంది, ఎక్సెప్ట్ సండే, సాటర్డే ఆర్ సండే. వాడికి అది అలవాటు అయిపోయింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒకటి ఫుడ్, ఈ మధ్య వింటున్నాను 4-5 రోజుల కొరకు ఒకేసారి వండి పెట్టేస్తారంట, మైక్రోవేవ్లో పెట్టి వెయిట్ చేసుకొని తినేసి వెళ్ళిపోతారు ఎవరిది వాళ్ళు. ఆ ట్రెండ్ నడుస్తుంది మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్. తీసాడు, తిన్నాడు, వెళ్ళిపోయాడు. రెండో రోజు వచ్చాడు, అబ్బాయి కూడా మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నాడు, 8వ తరగతి చదువుతున్నాడు అబ్బాయి. రెండో రోజు కూడా వచ్చాడు, వాళ్ళ అమ్మని లేపాడు, అమ్మ లేవలేదు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు, తిన్నాడు, స్కూల్కి వెళ్ళిపోయాడు. 3 రోజులు 4 రోజులు అయిపోయింది. 5వ రోజు ఫ్రిడ్జ్లో అన్ని వస్తువులు అయిపోయినాయి, తినడానికి ఏం లేదు. అప్పుడు కూడా అమ్మకి లేపితే అమ్మ లేవలేదు. అమ్మ రూమ్ వేరు, వీడి రూమ్ వేరు, తండ్రి రూమ్ వేరు, తాత రూమ్ వేరు, ఎవరి రూమ్ వేరు. ఒకే ఇల్లు కానీ అందరు వేరువేరుగా ఉంటారు. కాబట్టి అమ్మ రూమ్లోకి వెళ్ళి అమ్మని డిస్టర్బ్ చేయొద్దు, అమ్మ రెస్ట్ తీసుకుంటుంది కదా, అలసిపోయి వచ్చింది అని చెప్పి వాడికి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. 5వ రోజు ఫ్రిడ్జ్లో ఏమి లేనప్పుడు వాళ్ళ మావయ్యకి ఫోన్ చేశాడు. ఇది జరిగిన సంగతి, న్యూస్లో చూసి చెప్పి. వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసి, నాకు ఈరోజు తినడానికి ఏం లేదు ఇంట్లో, ఎందుకురా అమ్మ లేదా అంటే, లేదు అమ్మ లేవట్లేదు. లేపు మరి ఏమైంది, అమ్మకి జ్వరం వచ్చిందా అంటే, ఏమో తెలియదు, గత 5 రోజులుగా అమ్మ లేవట్లేదు. అవునా, మరి నువ్వేం చేస్తున్నావు అంటే, ఏముంది ఫ్రిడ్జ్లో ఉంది, నాకు అలవాటే కదా రోజు, కానీ అమ్మ ఎందుకు లేవలేదో తెలియదు అని చెప్పి, మరి నువ్వు చూడలేదా అంటే, లేదు నా స్కూల్కి టైం అయిపోయింది వెళ్ళిపోయినా అని చెప్పాడు. అంతలోనే వాళ్ళ మామయ్య పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే అప్పటికే ఆమె చనిపోయి 5 రోజులు అయింది. వాసన, అసలు ఈ పిల్లాడి 8వ తరగతి చదువుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాం మనము? ర్యాట్ రేస్. ఏం విలువలు అందిస్తున్నాము? ఇలా అసలు ఇక్కడికి ఎందుకు, ఈ పరిస్థితి మనకు ఎందుకు దాపరించింది? క్షమించండి ఇలాంటి శబ్ద ప్రయోగం చేస్తున్నాను. ఎందుకు మనకి ఇంత మంచి సంస్కృతిలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనము బానిసత్వంలో ఉన్నాము, అయినా కానీ బ్రిటిషర్స్ కానీ మొఘల్స్ కానీ ఎందరూ మన పైన దాడి చేసినా కానీ మన దగ్గర నుంచి మన సంపదని దోచుకొని వెళ్ళిపోయారు, కానీ మన కుటుంబ వ్యవస్థని మాత్రం డిస్టర్బ్ చేయలేకపోయారు. కుటుంబ వ్యవస్థను అసలు వాళ్ళు ఏమి చేయలేకుండా అలాగే వెళ్ళిపోయారు. కానీ ఇంకా వాళ్ళకి ఏముంది, మన పైన ఆ కసి ఉంది. ఈ కుటుంబ వ్యవస్థని ఏమైనా చేసి ఈ దేశాన్ని మనం రూల్ చేయాలంటే, ఈ దేశాన్ని మనం ఆక్రమించాలి అంటే భౌతికంగా ఆక్రమించలేము, మిలిటరీ వైజ్ ఆక్రమించలేము. మరి ఏం చేస్తే? వీళ్ళ కుటుంబ వ్యవస్థ పైన దెబ్బ వేస్తే అప్పుడు మన గ్రిప్లో వీళ్ళు వస్తారు అనే థాట్ ప్రాసెస్. అది ఒక విషయం, అది రూట్ కాజ్. మనం రూట్స్కి అసలు కాజెస్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ దిస్? రెండో కాజ్ కన్స్యూమరిజం. 100 కోట్లు, 110 కోట్లు, 120 కోట్ల జనాభా ఉన్నా కేవలం 20 కోట్లు 40 కోట్ల మంది మాత్రమే వస్తువులను కొంటున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు కొనట్లేదు? అసలు ఏం చేసినా కానీ వీళ్ళని కొనేటట్టు చేయలేకపోతున్నాం కదా, ఎందుకు అని దీనిపైన చాలా మంది, చాలా దేశాలు, చాలా వెస్ట్రన్ కంట్రీస్ దీనిపైన చాలా రీసెర్చ్ చేశారు. కనీసం ఒక 20%, 30% కన్స్యూమరిజం కూడా లేదు. అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్?
ఒక నోబెల్ ప్రైజ్ గ్రహీతకి అమెరికాలో ఒక మీడియా పర్సన్ అడిగారంట, అసలు ఏంటి మీ దేశంలో ఏం చేస్తే కన్స్యూమరిజం పెరుగుతుంది, అసలు ఏం చెయ్యాలి, మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కానీ అసలు కొనట్లేదు కదా, అసలు ఏం చేస్తే అని చెప్పి అడిగితే, ఏం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ హోమ్ మేకర్ని మార్చు అని చెప్పారు. అక్కడ గృహిణిని మార్చు, అక్కడ తల్లిని మార్చు, అక్కడ గృహిణిని మారిస్తే గాని కన్స్యూమరిజం పెరగదు. ఆమెను మార్చడం అంత ఈజీయా కాదు, నువ్వు చాలా రీసెర్చ్ చేయాలి, నువ్వు వాళ్ళ సంస్కృతిని తెలుసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తారని చాలా లోతైన స్టడీ చేయాలి, చాలా రీసెర్చ్ చేస్తే గాని. అలా ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి మన పైన గ్లోబలిజం అనే, అది మంచో చెడో వైశ్వీకరణ తెలియదు మనకి, అది ఇంకో విషయం, అదొక చాలా పెద్ద విషయం. ఆ కన్స్యూమరిజం అనే భూతాన్ని మన మీద రుద్ది, మన సినిమాల ద్వారా, మన సీరియల్స్ ద్వారా ఈ వచ్చిన చాలా, అంటే సోషల్ మీడియా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అలా కన్స్యూమరిజం పెరిగి, ఒక కుటుంబం అయితే ఒకే వాషింగ్ మెషిన్ కొంటారు, ఒకే టీవీ కొంటారు, ఒకే ఫ్రిడ్జ్ కొంటారు, ఒకే ఇల్లు ఉంటుంది. అదే ముగ్గురు కొడుకులుంటే 3 ఇండ్లు కనుక పెడితే 3 వాషింగ్ మెషిన్స్, ఒకే ఫ్యామిలీకి 3 వాషింగ్ మెషిన్స్ అమ్మొచ్చు, 3 కూలర్లు అమ్మొచ్చు, 3 ఏసీలు అమ్మొచ్చు, 3 ఇండ్లు అమ్మొచ్చు. ఇలా మన కన్స్యూమరిజంని పెంచొచ్చు, ఈ దేశాన్ని ఇలా రూల్ చేయొచ్చు, ఈ దేశాన్ని ఇలా బ్రేక్ చేయొచ్చు అనే ఆలోచనతో మన కుటుంబ వ్యవస్థని లోపల నుంచి, ఖోఖ్లా హిందీలో అంటారు, ఖోఖ్లా అందరిసే ఖోఖ్లా కన్నా, బయట నుంచి అయితే చెయ్యలేరు. ఇది ఇలా మన కుటుంబ అయితే ఇప్పుడు మన బాధ్యత ఏంటి? నెక్స్ట్ లెటర్స్ కమ్ టు ద నెక్స్ట్, సమయం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్స్ స్పీక్ ద సొల్యూషన్స్ టుడే. ప్రాబ్లమ్స్ మన అందరికీ తెలుసు. సో వై షుడ్ వి డిస్కస్ ఆన్ ప్రాబ్లమ్స్, లెట్ us డిస్కస్ ద సొల్యూషన్స్. ఏం చెయ్యాలి మరి? నాకు అనిపిస్తుంది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా. సోషల్ మీడియాని పాజిటివ్గా వాడుకోవచ్చు కదా, చాలా రకాలుగా పాజిటివ్గా వాడుకున్నాం. లెట్ us స్పీక్ పాజిటివ్ అబౌట్ సోషల్ మీడియా టుడే and let us move forward with the positive narratives which will save our family system and which will save our nation. కుటుంబ వ్యవస్థని కాపాడితేనే దేశం కాపాడబడుతుంది. కుటుంబ వ్యవస్థని కనుక మన చిన్నభిన్నం అయితే దేశం కూడా చాలా తక్కువ సమయంలో చిన్నభిన్నం అయిపోతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎలా కాపాడదాం? వాట్సాప్ గురించి, చాలా వాట్సాప్లో ఉంటారు. వాట్సాప్ మంచి కూడా చేసింది కదా. కరోనా టైంలో ఎన్ని ఫ్యామిలీస్ని కలిపింది, చాలా ఫ్యామిలీస్. ఇప్పుడు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో. ఇప్పుడు మా ఎందరో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళని అందరినీ ఒక 20-25 ఇయర్స్ తర్వాత కలిసాం. ఇప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా వెళ్ళి ఒకరికొకరు నిలబడుతున్నాం. అరే ఇది వాట్సాప్ పుణ్యమా అని అనుకుంటాము. వాట్సాప్ మనల్ని కలిపింది కదా. వాట్సాప్ ఒక ఫ్యామిలీస్ని 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి కలవని వాళ్ళని వాట్సాప్ కలిపింది. ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. మన అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ గ్రూప్స్ ఉన్నాయి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నాయి. స్కూల్స్ కూడా, ఈరోజు నేను అక్కడ శిశు మందిర్ పూర్వ విద్యార్థి సంగమం జరుగుతుంది. 87 నుంచి ఉన్న బ్యాచ్ వాళ్ళందరూ వచ్చారంట సరస్వతి నగర్లో. 87 నుంచా 1 వీక్ 10 days లో దాదాపు 13 నుంచి 15 లక్షల దాకా జమ చేశారంట. అక్కడ ఈవెంట్ ని మొత్తం పూర్వ విద్యార్థులే ఇది చేస్తున్నారు. టెంట్ వాళ్ళే, ఫుడ్ వాళ్ళే, ఈవెంట్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థులే. ఎంత బాగా అనిపించింది. ఇది ఎలా సాధ్యమైంది అంటే వాట్సాప్ చేసింది కదా, మనల్ని దగ్గరికి తీసుకొచ్చింది కదా. ఈ సోషల్ మీడియానే వాడి ఓ మంచి నెరేటివ్ బిల్డ్ చేసి, చిన్న చిన్న నెరేటివ్, చిన్న చిన్న స్లోగన్స్. నాకు వచ్చేటప్పుడే కొన్ని స్లోగన్స్ ప్రతిదీ చెప్పారు, ఏదైనా పంచ్ డైలాగ్స్. అయితే ఇంకో ప్రాబ్లం ఏముందంటే, ఇంకో ప్రాబ్లం మీద మాట్లాడి మళ్ళీ సొల్యూషన్. నేను పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి వద్దు. సరే పెళ్లి చేసుకోకుండా మన రాజగోపాల్జీ లాగానో ఇంకోలాగానో దేశానికి సమయం ఇస్తున్నారంటే అలా కూడా కాదు కదా. ఇండివిజువాలిటీ, నేను నా ఎంజాయ్మెంట్, నేను తిరగాలి,
అలోన్ గా ట్రావెల్ చేయాలి, ట్రెక్కింగ్ చెయ్యాలి, ఎక్స్ప్లోర్ చెయ్యాలి వరల్డ్ ని. తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తా? పెళ్లి చేసుకో అంటే నువ్వు చేసుకొని ఏం చేస్తున్నావు ఉంటారు కదా మా ఇంట్లో తెలిసిన వాళ్ళు, ఇంకెక్కడెక్కడో. నువ్వు కష్టాలు పడట్లే, నేను పెళ్లి కాకుండా కష్టాలు పడతా. పెళ్ళై కష్టాలేంటి? ఎందుకు? కొనుక్కొని ఎందుకు రావాలి నేను? అందుకే చేసుకోను. బట్ దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. ఇది ఎక్కడ వోకిజం అనే ఇంకో భూతం మనకు కట్టింది ఈ మధ్య. కార్పొరేట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి తెలుసుంటది వోకిజం గురించి. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ దాన్ ఎనీ అదర్ థింగ్. మోస్ట్ డేంజరస్ వోకిజం. లేదా డింక్, సింక్, లింక్, ఇంకేవో డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని, సింగిల్ ఇన్కమ్ నో లెస్ కిడ్స్ అండ్ నో కిడ్స్ అని, సింగిల్ కిడ్ అని, లెస్ ఇన్కమ్ నో కిడ్స్ అని, ఒకరే చాలు. ఫీజులు అయితే 4 లక్షలు ఉన్నాయి. ఆ స్కూల్లో ఎవడమే వేయమన్నాడు? వేరే మంచి స్కూల్స్ ఉన్నాయి కదా, మేమంతా మామూలు స్కూల్స్ లోనే చదువుకున్నాం కదా. వేరే వాళ్ళ కొరకు ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. దీనికి సొల్యూషన్స్ మనమే ఆలోచించాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళు సోషల్ మీడియా వాడి మన పైన, కన్జ్యూమరిజం వాడి మన పైన ఇలాంటి అస్త్రాలు వేస్తే మనం కూడా దాన్నే వాడి మనం కూడా ఒక నరేటివ్ బిల్డ్ చేయొచ్చు కదా, నా బలగమే నా బలం అని కదా. చిన్న రీల్స్ చేయండి. చిన్నవి చూసారు. ఇప్పుడు ఎవరికి ఓపిక లేదు, ఎక్కువ వినే ఓపిక ఎవరికి లేదు. అట్ ద మ్యాక్స్ ఎవరిదే ఏమైనా విన్నా కానీ, మా కాలేజీలో పిల్లలే ½ an hour కన్నా ఎక్కువ వినట్లేదు. మేము గంటలు కూర్చొని లెక్చర్స్ విన్నాము, గంటలు లైబ్రరీలో కూర్చున్నాము, పెద్ద పెద్ద బుక్స్ క్యారీ చేసాము కదా ఉషా గారు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము? మేము ఒక చాప్టర్ చదివింది ఒక బుక్ అయింది. ఇప్పుడు ఓపిక లేదు. సరే, మనం వాళ్ళ దారిలో వెళ్ళి మన దారిలో వాళ్ళని తెచ్చుకోవాలి. ఇది సొల్యూషన్. ఇది నా బలగమే నా బలం క్రియేట్ చేసి పంపించండి, రీల్స్ చేద్దాం. ఇంకేవో అంటే అలా లోన్స్, ఈ మధ్య డిప్రెషన్కి వెళ్తున్నాము. లోన్స్, ఎన్నో రకాలైన సమస్యలు. అయితే మనము సోషల్ మీడియా ద్వారా, ఇంకో ఈ మధ్య చూశాను రీల్స్, అప్పుడప్పుడు చూస్తుంటాను, సమయం దొరకదు, ఇష్టం కూడా లేదు ఎక్కువ చూడడము. కాకపోతే ఈ మధ్య చూస్తుంటే బాగా ఇన్ఫర్మేటివ్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు చూస్తున్నా. భజన్ క్లబ్బింగ్ అనేది స్టార్ట్ అయింది. భలే ఉందండి భజన్ క్లబ్బింగ్, చాలా బాగుంది. అంటే అసలు మేము ఆలోచించే వాళ్ళం ఈ పబ్స్ నుండి పిల్లలకి ఎలా డైవర్ట్ చేయాలి, పబ్స్ కి వెళ్ళకుండా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి పిల్లలు పాడైపోతున్నారు. అందరూ పిల్లలే కాదు, ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వీకెండ్స్ అని ఎంజాయ్ చేసి పాడైతున్నారు కదా. భజన్ క్లబ్బింగ్ అనేది బ్యాక్ అండ్ సిబ్లింగ్స్ అనే వాళ్ళని చూశాను. వాళ్ళు 3 గంటలు కూర్చోబెడతారు. ఇట్లా కేవలం నీళ్ళు ఇస్తారు, అంత ఏమి ఇవ్వరు, భజన చేయిస్తారు. సేమ్ డీజే ఎలా పెడతారో డీజే పెట్టేసి అసలు వేల మంది పిల్లలు వచ్చి భజన చేస్తున్నారు. ఈ మధ్య చాలా రీల్స్ వచ్చాయి, చాలా గ్రూప్స్ వచ్చాయి అలాంటివి. అలా ఆ దిశలో మనం ఆలోచించవచ్చు కదా. చాలా మంది అక్కడి నుంచి డైవర్ట్ అయి భజన్ క్లబ్బింగ్ కి వచ్చేస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో సొల్యూషన్. సో వై కాంట్ వి థింక్ సొల్యూషన్ ఫర్ దిస్ డింక్, సింక్, లింక్, పెళ్లి చేసుకోను? లెట్ us all together think of it and let us go for the panel discussion. మీరు కూడా సొల్యూషన్స్ ఇవ్వచ్చు. ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అక్కయ్య గారికి మరి అశోక్ జీకి ధన్యవాదాలు. పుస్తక బహుకరణ ఇవ్వాలని నేను ప్రదీప్ జీని కోరుతున్నాను అక్కయ్య గారికి. అలాగే కార్తిక్ జీ వేదిక పైన రావాలి.